गुरुर्ब्रह्मा गुरुर्विष्णुः गुरुर्देवो महेश्वरः गुरुसाक्षात् परब्रह्म तस्मै श्री गुरवे नमः। ओम शंकरं शंकराचार्यं केशवं बादरायणं सूत्रभाष्ये कृतौ वन्दे भगवन्तौ पुनः पुनः। ॐ युक्ताहार विकाराय विविक्तस्थलवासिने मलयालयतीन्द्राय ब्रह्मनिष्ठाय ते नमः। ॐ कृष्णं कमलपत्राक्षं पुण्यश्रवणकीर्तनं वासुदेवं जगद्योनिं नौमि नारायणं हरिम्। ॐ सर्वमङ्गलमाङ्गल्ये शिवे सर्वार्थसाधिके शरण्ये त्र्यम्बके गौरी नारायणि नमोऽस्तुते। ॐ सहना भवतु सहनौ भुनक्तु सह वीर्यं तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ॐ शान्ति शान्ति। हरिः ॐ तत्सत्। ॐ भस्माभिषेकामहितकरम् भस्मविभूषिता सुन्दरा हर ॐ हलाहलधर हर ॐ हे शिवशङ्कर गिरिधर नगधर गौरी मनोहर चन्द्रशेखर जटाधर भस्माभिषेकामहितकर भस्मविभूषिता सुन्दरा गोपाल कृष्ण भगवान की, सद्गुरु महाराज की, जगदम्ब माता की। हर नमः पार्वती पते हर हर महादेव। पवित्रात्म स्वरूपुलగు प्रियात्म बंधुलारा శ్రీమద్ శంకరాచార్య విరచిత శివానందల హరి 90 శ్లోకం. ఓచసా చరితం వదామి శంభోరహముద్యోగ విధాసు తే అప్రసక్తః మనసా ఆకృతిమీశ్వరస్య సేవే శిరసా చైవ సదా శివం
నమామి. ఒక్కొక్కరోజు ఒక్కొక్క విధంగా ప్రార్థిస్తున్నారు. నిన్న 3 చిత్ర విచిత్రమైనటువంటి శ్లోకాలు వర్ణన చేశారు. కాబట్టి నీకు ఎలాగా నేను ప్రార్థించాలా, ఏ విధంగా నిన్ను చేయాలి పూజ, ఆ పూజ ఈ పూజ, అదే కదా అర్జెంట్ చేశాడు కదా పూజ. బాణంతో తల మీద పెట్టి పెట్టాడు. తర్వాత ఏమిటి ముష్టి యుద్ధం అన్నమాట, ముసల దెబ్బల్లాగా ఏమిటా అది చేశాడు. అన్ని చెదిరిపోయిన తర్వాత ఈ ప్రకారముగా అది. కాబట్టి నిన్న ఏం చెప్పాడు, నేను భక్తి కన్నా నీవు విరోధంగానే తొందరగా వస్తావు. ఒక ముక్క అలాగా వస్తాడు, ఇలాగా వస్తాడు. కన్నప్పకి అక్కడే అయినాడు. ఈయనకి ఇక్కడ దర్శనం ఇచ్చి పాశుపతాస్త్రం ఇచ్చేసాడు. అర్థమైంది కదా. సరే, ఇంకా ప్రార్థిస్తున్నాడు అతను చక్కగా, నిన్ను నేను సేవించుకుంటానని. ఈ ప్రకారం అహం నేను, తే నీకు లేక నీ యొక్క, అహం తే, అహం అంటే నేను, తే అంటే నీకు నీ యొక్క. కాబట్టి అహం తే నీ యొక్క ఉద్యోగ విధాసు అంటే ఏంటి? ఉద్యోగం అంటే ఏమిటి? మనకిప్పుడు మామూలుగా ఏదో ఒక జాబ్ని ఏమంటాం మనం? ఉద్యోగం. అది సంస్కృతంలో ఏమంటారు? ఉద్యోగం. ఉద్యోగం. అర్థమైంది కదా. ఉద్యోగం. ఉత్ అంటే ఏంటి? ఉన్నతమైనటువంటి యోగములు. యోగం ఉన్నతమైన యోగం. బాక్యంలో కూడా లెక్కేసుకోవచ్చు. ఏమీ లేనప్పుడు ఒక ఉద్యోగం వచ్చిందనుకో, అదేమిటి? ఉన్నతమైన యోగం. మరి ఆ యోగం చేత మనకి ఇల్లు చక్కగా కుటుంబం నడుపుకోవడానికి ఉపాధి కల్పన కదా. మరి ఉపాధి కల్పన అనేది ఒక యోగం అన్నమాట. ఉన్నతమైన యోగాన్ని ఏమంటారు? ఉద్యోగం అని కూడా పేరు. అందుచేత అటువంటి ఉద్యోగం వచ్చిందనుకోండి, ఉన్నతమైన యోగం వచ్చిందనుకోండి, ఏం చేయాలా? ఏమీ మనం ఇంక హాయిగా ఉంటుంది, విచారం ఉండదు. అది అప్పుడు వృత్తి యోగం అన్నప్పుడు ఇంకా ఏమిటి? ఒక 5 కోట్ల లాటరీ పెళ్ళింది అనుకోండి, అది కూడా ఉన్నతమైన యోగమే. ఇంకెందుకంటే ఎవరిని చేయించా చక్కగా తానే 10 మందికి రోజు పెట్టవచ్చు 10 రూపాయలు. అర్థమైంది కదా. ఇది ఒక యోగం. కాబట్టి విశేషమైనటువంటివి, అది ఉన్నతమైనటువంటివి. అందుచేతే అయ్యా నీ యొక్క ఉద్యోగం అర్థమైందే, నీ యొక్క ఉన్నతమైన యోగముల యొక్క విధాసు, ఆ విధానముల యందు విధాసు అప్రసక్త. ప్రసక్తి అంటే ఒక పరిచయము దేంతో దానికి ఉంటుంది, లేకపోతే ప్రసక్తి రాదు. ఒరే బాబు, వాడి ప్రసక్తి వదులురా అంటాడు. అంటే వాడి పరిచయం నాకు ఉంది, నువ్వు వదులు చెబుతాడు. ప్రసక్తి అంటే పరిచయం. ప్రకర్షణ శక్తి ప్రసక్తి. కాబట్టి ఒక పరిచయం ఉంటే ఏమిటి? అది ఒక ప్రసక్తి అవుతుంది. ప్రసక్తి. ఇక్కడితో ఈ ప్రసక్తి ముగించండి అంటారు. ముగించినట్టు అర్థమేంటి? దాని సంగతి తెలిసింది వీడికి వాడికి. అలాగనే అప్రసక్తి అంటే అపరిచయం. అప్రసక్తి అంటే అపరిచయం అన్నమాట. ఏమిటి అపరిచయం అయ్యా అంటే ఇప్పుడు చెప్పారు కదా, తే నీ యొక్క ఏమిటది? అహం నేను, తే నీ యొక్క ఉన్నత యోగముల యొక్క ఏవైతే నీ యొక్క యోగాలు ఉన్నాయో రకరకాలు ఉంటాయి. భగవంతుడికి మనం చేరాలన్నా యోగాలు అనేక రకాలు ఉంటాయి. భగవంతుడి పూజలు చేయాలన్నా అనేక రకరకాలు ఉంటాయి. ఒక్కొక్కరు ఒక్కొక్క రకంగా చేస్తుంటారు. ఒక్కొక్కరు ఒక్కొక్క రకంగా ధ్యానం చేస్తూ ఉంటాడు, ఒక్కొక్క రకంగా జపం చేస్తుంటాడు, ఒక్కొక్కరు ఒక్కొక్క రకంగా హోమం చేస్తుంటాడు, యాగం చేస్తుంటాడు, రకరకాలు. అది అందుచేత విధాసు అంటే సప్తమి. కాబట్టి ఇది బహువచనం కాబట్టి విధానములు. నీకు ఉన్నటువంటి ఉన్నత యోగాలు ఏవైతే ఇంపార్టెంట్ యోగాలు ఉంటాయో నీతో సంబంధం. యోగం అంటే కలియడం. అది
నీతో సంబంధమైన కలవడానికి ఏవైతే విధానములు ఉంటాయో ఆ విధానములు ఎందు అప్రసక్త, నాకేమి పరిచయం లేనివాడును అంటున్నాడు. అహం అయ్యా అందరూ ఉంటారు ఏంటి ఇప్పుడు వాడిని చెప్పినవన్నీ మన మీద అన్వయించుకోవాలన్నమాట. అర్థమైంది కదా. ఈ ప్రకారముగా కొంతమందికి ఏది రాదు, నాకేమి రాదు, అన్నీ నాకేమి రాదంటే దేని ఎందు నాకు ప్రసక్తి లేదు. అర్థమైందా? దేని ఎందు నాకు ప్రసక్తి లేదు. ఏదో నీ దగ్గరికి వచ్చి ఒక దండం పెట్టడం అంతవరకే నాకు ఉంది, కానీ తక్కినవన్నీ నాకు అప్రసక్తి అంటాడు ఒకడు. అది అనమాట. అలా వాడుకోవాలి మన. అందుచేత నాకేం చదువు లేదు, సంధి లేదు, ఏమీ లేదు, మరి నాకు ఒకరు చేయాలన్న టైం లేదు, అందుచేత నీకు దండం అని చెప్పి వెళ్ళిపోతుంటారు చాలామంది. అలాగా ఆ విధానంలో అప్రసక్త. కాబట్టి నేను ఎలాంటి వాడినయ్యా, నేను పరిచయం లేని వాడు, నీకు తగిన ఉపచారాలు ఏవైతే యోగ విధానాలు ఉన్నాయో వాటిలో నేను పరిచయం లేనివాడు. అది అనమాట. ఇది ఆ విధంగా మనము కూడా భగవంతుడి దగ్గర, అయ్యా నాకేం తెలియదు నీ సంగతి, నిన్ను ఎలా తెలుసుకోవాలో నీ యొక్కదా అనుగ్రహంలే నాకు ఉండాలని ప్రార్థన అనమాట. అది ఆ విధములా వచ్చేస్సు అంటే వాక్ అనమాట. వచ్చేసా శంభో చరిత్రం వదామి. అర్థమైంది కదా. వచ్చేసా ఆ విధానాలు నాకు తెలివి, కానీ రకరకాల విధానాలు ఇవన్నీ నాకు తెలియవు. అందుచేత పరిచయం లేకపోయినా నేను ఏమిటంటే వచ్చేసా వాక్కు చేత శంభోహో. విసర్గాలు ఎప్పుడు వచ్చాయో అది సంబోధన కాదనమాట. విసర్గాలు ఉన్నప్పుడు సంబోధన అవ్వదు. అంటే షష్ఠి ఏకవచనంలో శంభోహో అంటే సుఖస్వరూపుడు ఏంటంటే నీ యొక్క చరిత్రమును వదామి చెప్పుచున్నాను. విసర్గం లేకుండా వచ్చిందనుకోండి శంభో, అది ప్రథమ సంబోధన ప్రథమ విభక్తి అంటారు. సంబోధన ప్రథమ విభక్తి అని దానికి ఎక్కడైనా వచ్చినా లేనప్పుడు. గురువు వచ్చింది, హే గురో. శంభో, హే శంభో. హరి, హే హరి. అలాగా ఈసరికి ఉండేసరికి మారిపోయింది. ఎప్పుడైతే డోమువులు వచ్చేస్తాయి కదా, మనకు వస్తుంది వచ్చనుకో, అప్పుడేమిది ఆ శుభోజసులు వచ్చేసరికల్లా విభక్తులు ఏర్పడతాయి. అందుకే ఇంతవరకు శంభో శంభో అంటే ఏ శంభో అని అనేవాళ్ళం కదా. ఇప్పుడు శంభో అంటే ఎందుకో ఈసరికాలు ఉన్నాయి కదా. శంభో రహం ఉద్యోగం అన్నాడు, శంభోహో విడదీశ్యం అనమాట. అహం అలాగైపోయింది. అందుచేత ఇక్కడ వచ్చేసా ఆ వాక్కు చేత శంభోహో ఆ సుఖస్వరూపుడైన పరమేశ్వరుని యొక్క చరిత్రను వదామి, అది మాత్రం చెబుతాను. తక్కిన ఈ విధానాన్ని నాకు తెలియవు. అర్థమైంది కదా. ఈ చరిత్రను మాత్రం చెబుతాను. విధానాలు కోకొల్లలో అందులోకి వెళ్ళామంటే అరణ్యంలోనికి కొందరు కొద్ది విధానాలు ఉంటాయి. కొంతమంది మామూలుగా పూజిస్తారు, కొంతమంది ఇంకోలా పూజిస్తుంటారు, కొంతమంది రకరకాలు. అది అందుచేత నాకు ఆ విధానాలన్నీ పరిచయం లేని అన్నయ్య అంటున్నాడు. అలాగే మనం కూడా ఈ భగవంతా నాకు అన్ని విధానాలు తెలియవయ్యా అని అనుకోవాలి మనకి. ఈ ప్రకారం శంభో అటువంటి ఆ యొక్క పరమేశ్వరుని యొక్క అంటే నీ యొక్క ఆ చరిత్రాన్ని నేను చక్కగా వదామి చెప్తున్నాను. వదామి, అహం వదామి. కరెక్ట్గా ఇదే కదా అహం. మొట్టమొదటి అహం వచ్చింది. ఆ అహం అన్నిటికీ అన్యం చేసుకోవాలి. అది అంతవరకైతే ఆ శబ్దం వస్తుందో. నేను తిన్నాను తర్వాత వెళ్ళాను, అక్కడి నుంచి వచ్చాను, ఇప్పుడే కూర్చున్నాను అంటాడు. ఎవడు కర్త ఎవడు? నేనే. అది మాటికి నేను అనక్కర్లేదు కదా. అది ఇప్పుడే వెళ్ళానయ్యా, ఇప్పుడే వచ్చానయ్యా, కాసేపు విశ్రాంతి తీసుకొని అంటే పక్కోడికే మనకే అలాగా. అందుచేత చెప్తున్నాడు. ఆ విధంగా అహం విధానమైన పరిచయం లేని వాడను, వాక్కు చేత నేను చక్కగా నీ చరిత్రాలని చెప్పుచున్నాను. ఇంకా మనస్సు ద్వారా ఈశ్వరస్య, అక్కడేమో
శంభో అన్నాడు పరమేశ్వరుడు యొక్క. ఇక్కడేవో ఈశ్వరస్య ఈశ్వరుడు అయినటువంటి తవ నీ యొక్క ఆకృతిని సేవి, ఆకృతిని సేవిస్తున్నా అన్నాడు. అర్థమైంది కదా. అది మరి ఆకృతి ఎప్పుడు వస్తుంది మనకి? ఈ నామరూపాత్మని జగత్తు వస్తేనే ఆకృతి వస్తుంది, లేకపోతే ఆకృతి రాదు. ఆకృతి అంటే ఏమిటి? ఆసమంతాత్ కృతి అంటే రచన, కృతి అంటే రచన, ఆకృతి అంటే సంపూర్ణమైన రచన, ప్రకృతి అంటే ప్రకర్షణ రచన. అర్థమైందా? ప్రకృతి ఇది. ఈ కృతి వారికి నేను సమర్పిస్తున్నాను అంటాడు ఎవడైనా. అడిగిని అన్నీ రాస్తాడు, శతకం 5 ఒకటి రాసి ఈ కృతి పలానా వెంకటేశ్వర సంపాదనేందో సమర్పిస్తున్నాను అంటాడు. అలాగనే ప్రకృతి అంటే ఈ రచన చమకృతి, అలాగనే ఆకృతి అంటే రచన. ఏమిటి ఆకృతి అంటే? ఆకారం అన్నమాట. ఆకృతి ఏం ఆకృతిలా? అంతా ఆకృతి చూస్తే వికృతిలాగా ఉందంటాడు వాడు. ఆకృతి చూస్తే వికృతిలాగా ఉందంటాడు. ప్రకృతిలాగా ఉందన్నా బాగుండు. అది మిగతా వస్తుంది అక్కడ వికార రూపం అనమాట. అందుచేత అది చెప్తున్నాడు. ఇక మనస్సు చేత ఈశ్వరుని యొక్క ఆకృతి సేవిస్తూ ఉన్నాను. అది మరి ఆకృతి అంటే ఏమిటి? సాకారం. అర్థమైంది కదా. వర్ణన ఏమిటి? ఆ సాకార వర్ణన. నిరాకార వర్ణన అన్నిటువంటి భావాలు వస్తాయి, కానీ ఈ ఆకృతితో ఆ ఆకృతికి వర్ణన చేయడం. అర్థమైంది కదా. ఇది ఒక ఆకృతి, అదొక ఆకృతి. ఈ ఆకృతి లేకుండా ఆకృతికి ధ్యానం కుదరదు. ఇక మనం నిరాకారంగా ఉంటే ఆయన నిరాకారంగా ఉంటే ఇంకేముంది? ఇంకే కృతి లేదు అక్కడ. అక్కడ అసలు కృతే లేదు, ఇంకే కృతి ఉంటుంది. అందుచేత ఈ ప్రకారంగా ఆకృతి. ఎందుకంటే ఈ విధంగా కొంతమంది అదెందుకులే ఇదెందుకులే అంటూ ఉంటుంటారు. అదెందుకులే ఇదెందుకులే అంతా బ్రహ్మమేలే అనొచ్చు. ఆ భావంకి వచ్చినప్పుడు కదా, ఆ భావంలో అడుగు పెట్టగానే మొదలెడతారు కొంతమంది. అడుగు పెట్టగానే ఏముందలే అంతా ఇదేలే, అది ఏముందలే అంతా ఇదేలే అంతతో. అందుకనే వాళ్ళు చాలా ప్రతి విషయం దగ్గర కూడా నువ్వు క్రమంగా వెళ్ళి వచ్చినప్పుడు నీకే తెలిసిపోతుంది. ఇది వదలాలా వద్దని తెలిసిపోతుంది. ఏమంటారు? ఏది మనం తినాలో ఏది తినకూడదు రోజు తింటున్న పదార్థాలు తెలిసిపోవడం లేదా? అది మన రోజు తింటున్న పదార్థం తెలిసిపోతుంది మనకి. అది అలాగే మన అనుభవంలో మనమేం అవసరం లేదు. మనం వదిలి అదే పోతుంది. ఏమంటారు? మనం వదిలే పనే లేదు దేన్ని. మనం పట్టుకొని ఇస్తుందా? మీకు ఒకటే రామకృష్ణ పరమహంస ఉదాహరణ. మీకు ఆయన ఆకృతిని పట్టుకున్నాడు, ఆయన దగ్గరికి వచ్చాడు. ఇంకేమన్నాడు? పో నీ ఆకృతి బంగారంగాను అన్నాడు. ఎవరు? తోతపురి. అర్థమైందా? ఏమి ఆకృతి? అందుచేత నీకు రహస్య అటువంటి ఆకృతికి ఆధారమే చెప్పేస్తాను రా అన్నాడు. అది అర్థమైంది కదా. అలాగా అందుకని ఇక్కడ ఏమీ వదలడు శంకరాచార్యుడు. నేను చక్కగా నీ యొక్క దాన్ని ఎప్పుడూ ఆ చరిత్ర అన్నటువంటిది మనకి చాలా ఇంపార్టెంట్. అర్థమైంది కదా. ఈ దానికి చరిత్ర, అన్ని చరిత్రలే, లోకంలోని చరిత్రే, స్తోత్రము చరిత్రే, నామాలు చరిత్రే, కథ చరిత్రే. అర్థమైంది కదా. మన నామాలు ఏమిటి? చరిత్రే కదా. అవి నామాలుగా తీసుకున్నాం. ఇప్పుడు అష్టోత్తర శతనామాలు వారి జీవిత చరిత్రను మనం వారు నడిచే నడకల్ని, ఇంకా బుద్ధి అయినవాడు సహస్రనామాలు తీసుకుంటాడు. ఇంకా ఏమే తీసుకోవడానికి బుద్ధి కుశలుతుంటే ఎన్ని లక్ష నామాలకు మనం వర్ణించుకోవచ్చు, పర్వాలే, ఏమి చేసుకోవచ్చు, తప్పే వచ్చిందా? ఏమిటది? చరిత్ర. ఎంత చరిత్ర ఉంటే అన్ని నామాలు వస్తాయి. ఆయన చేసే పనులు ఏమి ఒక 70-80 ఏళ్ళు ఒకటి పడికాడు అనుకోండి, వాడు అలా రాసిపెట్టాడు అనుకోండి జీవిత చరిత్ర. దాన్ని బట్టి
ప్రతిదీ నామం కింద తయారు చేసేస్తాడు. అర్థమైందా? ఇది చరిత్ర చదువుకున్న కథలాగా ఉంటుంది, నామాలు చదువుకున్నవాడికి నామంలాగా ఉంటుంది. ఇంకేముంది చెప్పండి? అందుకే నామం ఏదైనా పర్లేదు. నామం కొంత నామం అంటే మహా నీరస, అర్థమైందా? ఆ నామంతో నీరస. మరి తన నామం చెప్పుకోవాలంటే అందరికి గౌరవమే. మళ్ళీ అవి చూడు, ఇది నామం అది నామమే. భగవంతుడు నామాలేటి, ఇంకా నువ్వు నామాల్లోనే ఉన్నావా? ఇంక నీకు పట్టలేదులే, ఏమిటి పట్టలేదు? నామాలు పెట్టి పట్టప్పుడు అంటే ఇప్పుడు నామాలు ఉంటే పట్టండి ఏమిటి చెప్పు? నామం యొక్క భావం ముఖ్యం. నామం అక్కడ మనకి ఏముందా? ఇప్పుడు నామం ఏమిటండి? నామాన్ని కొరుకు తింటాం పాడా ఏమి? ఆ నామంలో ఉండే భావమే మనకి ముఖ్యమైన మాట. ఇప్పుడు నిర్వికారాయ నమః, నిర్వికారుడు నీకు నమస్కారం అంటున్నాడు. అందుకే నిష్ప్రపంచాయ నమః అన్నాడు. అంటే అర్థం ఏమిటి? ప్రపంచం లేనివాడు నీకు నమస్కారం. మరి ఇప్పుడు మనకి 4-5 నామాలు బాగా వస్తే చాలు, వేదాంతం చక్కగా వచ్చేసినట్టే. అర్థమైంది కదా? ఇది కదా? అయితే సరే, ఈ ప్రకారంగా ఆకృతి ఆకారమును సేవిస్తూ ఉన్నాను. అర్థమైంది కదా? ఇంకా శిరస సదా శివం, ఆ శిరస్సు చేత నిత్య సుఖ స్వరూపుడైనటువంటి, సదా అంటే నిత్యము, శివం అంటే మంగళము. కాబట్టి నిత్య సుఖము. మంగళం అంటేనే సుఖం, అమంగళం అంటే దుఃఖం, మంగళం అంటే ఏమిటి? సుఖం. అందుచేత అటువంటి సదాశివం, నిత్య మంగళ స్వరూపం, నిత్య సుఖ స్వరూపమైనటువంటి త్వామేవా, నిన్నే నమామి, నమస్కారం చేయుచున్నాను అని మరి చక్కనైనటువంటి సందేశాన్ని మనకి ఇస్తున్నారు. ఈ ప్రకారముగా మనం ఆ భగవంతుని ఏమిటి ఇంచేపు స్తోత్రాల ద్వారా స్తుతించారు. అలాగనే ఆ ప్రకారంగా మనం చక్కగా ఒక ఆకార రూపంలో భగవంతుని ఏ విధంగా ధ్యానము జపములు చేస్తూ ఉంటుంటారు పూజలో. ఆ ప్రకారంగా ఏమి చక్కగా ఆయన స్వరూపాన్ని నమస్కారం అటుగా నేను చేస్తూ ఉన్నాను అని, ఎలాగా నా శక్తివంచన లేకుండా నేను చేస్తున్నాను. ఎందుకు చేస్తున్నాను నేను? మరి ఈ జన్మజల ప్రవాహం నుండి నన్ను దాటింప చేయు, ఇది అర్థమైన మాట ఇందులో. అందుచేత ఈ ప్రకారముగా చెప్పి ఇప్పుడు 91 ఆద్యా అవిద్యా హృద్గతం హృద్గత నిర్గతాసి విద్యా నిర్గతాసి ద్విద్యా హృద్యా హృద్గత తత్ప్రసాదాత్ సేవే నిత్యం శ్రీకరం త్వత్పాదాబ్జం భావే ముక్తే రాజనం రాజమౌళే. ఆద్యా అవిద్యా హృద్గత నిర్గతాసీత్ విద్యా హృద్యా హృత్ గత త్వత్ప్రసాదాత్ సేవే నిత్యం శ్రీకరం త్వత్ పదాబ్జం తత్పదాబ్జం భావే ముక్తే భాజనం రాజమౌళే. సంబోధన చేస్తున్నారు ఇక్కడ. హే రాజమౌళే, ఓ చంద్రశేఖర. అటువంటి ఈశ్వరుణ్ణి సంబోధించి త్వత్ప్రసాదాత్, అది మనం ఏమిటి ఏదైనా ఒక మనకి ఒక లాభాన్ని చేకూర్చుకున్నామంటే, మనకు ఒక మంచి విషయం జరిగింది అంటే, మనకు ఒక మంచి మనస్సు వచ్చింది అంటే మనం ఏమనుకోవాలి? త్వత్ప్రసాదాత్. ఇప్పుడు ఆయన కూడా అదే అన్నాడు కదా, ఇక్కడ భగవద్గీతలో ఆ లాస్ట్లో స్థితోస్మి గత సందేహ కరిష్యే వచనం తావా అన్నాడు. అంటే ముందేమన్నాడు అక్కడ మనకి? నష్టో మోహ స్మృతి లబ్ధ త్వత్ప్రసాదాన్ మయాచ్యుత. అది ఏమయ్యా ఇంతవరకు చెప్పాను భగవద్గీత 18 అధ్యాయాలు.
నేను ఒప్పుకోవడం దానికి ఒప్పుకున్నాను. నీకు నేను సారథిగా ఉండి యుద్ధం చేయడానికి ఒప్పుకున్నా. మధ్యలో ఇప్పుడు ఏమైంది? నువ్వేమో చెప్పమని చెప్పిన తప్పదు కదా. ఒప్పుకున్న తర్వాత ఏం చేయమంటే చెయ్యాలి. ఏమి అందుచేత అందుకు సరే ఇంతసేపు చెప్పాను. నా మనస్సుకు తృప్తి ఎప్పుడు వస్తుందంటే నీకేమైనా అర్థమైందా అని అడిగాడు. అది అనమాట. దీనివల్ల ఏమైనా నీ లోపల ఉన్న కిల్బిషాలు పోయినాయా, ఉన్నాయా? అది ఏదో ఒకటి చెప్తే కదా సంతోషం. ఒక కూర ఉండాలనుకోండి, కూర బాగుందంటే ఎంత సంతోషంగా ఉంటాయి. అలాగనే ఒక విషయం చెప్పారు అనుకోండి, అది చెప్పింది అర్థమైంది. అప్పుడు ఆయన చూశాడు, చెప్పాడు కాబట్టి మళ్ళీ అట్లా బాగుందండి మీరు చెప్పింది అంటాం. అడగలేదు ఆయన. అర్థమైంది కదా. నష్టో మోహ, అది నా మోహం నష్టమైంది. స్మృతి లబ్ధ. స్మృతి అంటే ఏమిటి? నేను నిత్యశుద్ధ బుద్ధముక్త స్వరూపుణ్ణి, సచ్చిదానంద స్వరూపుని జ్ఞానం నాకు లభించింది అన్నాడు. స్మృతి అంటే ఇంకొక విషయం కాదు ఇక్కడ. అది కోరింది అదే. ఆయన కోరింది చెప్పాడు కరెక్ట్గా. 2వ అధ్యాయంలో ఏం కోరాడో అది చెప్పేశాడు, చాప్టర్ ముగించేశాడు. అది అప్పుడు ఇప్పుడు ఏమంటున్నాడు? ఇదంతా నాకు లభించిందంటే త్వత్ప్రసాదాన్మయ అచ్యుత. అందుకని ఇక్కడ కూడా అదే చతుర్గత త్వత్ప్రసాదాత్ సేవే నిత్యం శ్రీకరం తత్ పదాఖ్యం భావే అని ముక్తేర్భాజనం రాజమౌళి. కాబట్టి హే రాజమౌళి, ఇప్పుడు ప్రారంభం. అంటే ఓ చంద్రశేఖర, త్వత్ప్రసాదాత్తు, నీ అనుగ్రహం వలన. అర్థమైంది కదా. ఎవరి అనుగ్రహం? ఆ భగవంతుని యొక్క హృద్గత. మనకేమంటే హృద్గతం అంటే హృదయంలో ఉన్నటువంటివి, హృదయాన్ని అంటిపెట్టుకున్నవి. దాన్ని ఏమంటారు? హృద్గత. తద్గత అంటే దానికి అంటుకున్నవి అన్నమాట. యద్గత అంటే దేనికి అంటుకున్నాయని అర్థం. హృద్గత అంటే హృదయాన్ని అంటుకున్నాయని అర్థం. అర్థమైంది కదా. ఈ ప్రకారంగా హృద్గత. ఇప్పుడు ఇది చాలా ఇంపార్టెంట్ పాయింట్ చెబుతున్నాడు మొట్టమొదట. ఎవరు? ఆ యొక్క శంకరాచార్యులు. హృద్గతంలో అంటుకున్నటువంటి ఆద్య అవిద్య నిర్గత, ఇది అన్నమాట. ఆద్య అవిద్య నిర్గత. ఆద్య మొట్టమొదటిది ఇది అన్నమాట. సృష్టికి ముందున్నది ఏది మొట్టమొదటి అంటే అందుకే దీనికి ఆధ్యాత్మం వచ్చింది. అర్థమైంది కదా. చెడ్డవాళ్ళలోనూ ఆద్యుడు ఉంటాడు, మంచి వాళ్ళలోనూ ఆద్యుడు ఉంటాడు. వాడొక ఆద్యుడు, ఈయనొక ఆద్యుడు. అలాగనే ఈయనకేమిటి పేరు పెట్టాడు? ఆద్య, మొట్టమొదటి. ఏమిటిది? ఆద్య అవిద్య. మొట్టమొదటిది మనకేమిటి? అజ్ఞానం. ఇది ఉంటేనే మొత్తం ఈ సంసార సాగరం నడుస్తుంది. అర్థమైంది కదా. నడవదైనా అందరూ పోగొట్టుకుంటూ ఉంటారేమో కొంపదీసి. సంసారం ఈ జన్మకి నడుస్తుంది, మళ్ళీ ఎత్తేపోయేదాన్ని సంసారం అంట. ఇది వాడికి మాత్రం ఈ సంసారాన్ని మొయ్యలేపుతున్నట్టు ఈ ఒక్క జన్మది కాదు. మోసి 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 అలిసిపోయాం కాబట్టి కొన్ని కోట్ల జన్మల నుంచి ఆ అలుపు వల్ల ఇది మొయ్యలేసి వస్తున్నాం అంట. అంతేగాని ఇంకేమీ లేదు. అందుచేత అది ఇప్పుడు పోవాలి మనకి. ఏది పోవాలి? అజ్ఞానం. అది మూల గ్రంథి. మనకి మూడేమిటి? మూల గ్రంథి అదే, మూల కారణం అదే. అది ఇప్పుడు చెప్తున్నారు ఆచార్యుల వారు. ఒక్కొక్క శ్లోకంలో ఒక్కొక్క రకాన్ని దించుతుంటారా. ఆద్య మొట్టమొదటి స్వరూపమైనటువంటి అవిద్యా స్వరూపమైన అజ్ఞానము నిర్గత ఆసీత్. అది నిర్గత, తొలగిపోయినది ఉన్నది, ఉండెను. అంటే ఇప్పుడు మొట్టమొదట మనం దేన్ని పోగొట్టుకోవాలి ప్రశ్న అనమాట. అది మొట్టమొదటి ఏంటి?
దేన్ని పోగొట్టుకోవాలి. అజ్ఞానం ఎప్పుడు పోతుంది? తన్ను తాను తెలుసుకున్నంత వరకు పోదు. ఇది ఒకటే సులభమైన మార్గం. దానికోసం ఏ తపస్సు చేసినా పోదు. అర్థమైంది కదా? తపస్సు చేస్తే అజ్ఞానం పోదు, మనస్సు సూక్ష్మం అవుతుంది అన్నమాట. ఇంకా లోకంలో విషయాలు సూక్ష్మంగా తెలుసుకోవడానికి వీలు పడతాయి. అర్థమైంది కదా? సూక్ష్మాతి సూక్ష్మమైన విషయాన్ని పోవాలి అంటే అది తన్ను తాను తెలుసుకోవాలి. అంటే తన్ను తాను తెలుసుకోవడం అంటే ఏమిటి? నేను ఆత్మను అనేది తెలిసిపోవాలి. నేను ఈ జగత్తుకి కారణస్వరూపమైన పరమాత్మను నేను అన్న భావము దృఢం అవ్వాలి. అప్పుడే ఏమవుతుంది? అజ్ఞానం. అంతే కదా? రెండు, ఒకటి చీకటి, ఒకటి వెలుతురు. అజ్ఞానం అనేది ఏమిటి? చీకటి. జ్ఞానం అనేది ఏమిటి? వెలుతురు. ఇప్పుడు చీకటి పోవడానికి వేరే ఉపాయాలు ఏమీ లేవు. అర్థమైంది కదా? ఎన్ని సాధనలు చేసినా పోయే ప్రసక్తి లేదు. అర్థమైంది కదా? చీకటి పోవడానికి మీరు 1,00,000 జపం చేసినా పోదు. అర్థమైంది? చీకటి పోమంటే పోదు. 1,00,00,000 రూపాయలు దానం ఇచ్చేసిన చీకట్లో అంటే అంటున్నది 1,00,00,000 రూపాయలు దానం ఇమ్మని కాదు, ఏంటి ఇచ్చినా పోదు అనమాట. అర్థమైంది కదా? కాదు, చీకటి పోవాలంటే 1,00,00,000 రూపాయలు దానం ఇస్తే పోతుంది, 1,00,00,000 జపం పోతే వచ్చి చేస్తే పోతుంది, పోదు. కేవలం వెలుతురు వెలిగిందా చీకటి. ఇది మొట్టమొదట ప్రారంభ దశలో మనం నేర్చుకోవాల్సింది ఏమిటంటే ఇది తెలుసుకోవాలి. ఇది తెలుసుకున్నాడో వాడి జీవితం అంతా బాగైపోద్ది. వాడు ఏమి ప్రశాంతమైన జీవితాన్ని గడుపుతాడు. ఇంట్లోనూ ఈదులోను ఇలా ఆ మొదలు అజ్ఞానం తెలియనోడు ఎక్కడున్నా పర్లేదు, దేశాన్ని బాగు చేస్తాడు వాడు. దేశాన్ని బాగు చేస్తాడు. ఎక్కడున్నా అది పచ్చగా పండిపోతుంది. అర్థమైంది కదా? అలాగా. అందుకనే మా మొట్టమొదటి మనం అందరం తెలుసుకోవడానికి ఏంటంటే ఇది పోగొట్టుకోవాలి. ఇది పోయిందే ఇంకేముంది? ఇది పోవడానికి 2 మార్గాలు కదా. మొదట సాధన, ఆత్మ నేను, శరీరము ఏమనాలా నేను కాదు, అంతే. ఇది పోయింది. ఇది ఎప్పుడైతే నేను కాదు అనుకున్నామో ఆ పక్కవాడు వచ్చి ఊరికి తిరుగుతున్న రోజుకు 100 సార్లు మనం వింటూ ఉన్నాం. మనకేమైనా ఉందా? ఏమీ లేదు. అది మనకే తగులుతుందా? ఏమిట్రా అంత తిరుగుతున్నాడు రోజు అదే పని అంతే. కానీ అది దగ్గరికి నువ్వు తిట్టకని చెప్పాం. అర్థమైందా? తిట్టకన్నావా నీకేమొచ్చింది చెప్పండి. ఇక మనకు తిట్టడం మొదలెడతాడు. అందుచేత ఇప్పుడు ఎందుకు చెప్పడం అంటే, ఇప్పుడు అలాగే ఈ శరీరం నేను కాదన్నప్పుడు మనకి ఎవరు తిట్టాడు అనుకోండి, ఇప్పుడేమి పక్కకి తిట్టినట్టే లెక్క, ఇంకేముంటుంది? అలాగని మరీ కూరుకుండా మా రోజు తిడతారు, అలా కాదు, చూసుకోవాలా. అక్కడ మీరు చూసుకుంటున్నారు మరి. అంటే 100కి 100 రూపాయలు ఉండేదానికి 100కి 70 తేడా ఉంది కదా. అందుచేత ఈ ప్రకారముగా ఇది పోతుంది. అది అందుకని అది చెప్పారు. హృత్తు ఈ విధంగా ఇంతవరకు ఏమిటి? ఆద్య, అవిద్య, అజ్ఞానము నిర్గత ఆసీత్ అంటే తొలగిపోయింది అని అర్థం అనమాట. ఇక ఏదైతే ఉందో ఏ జ్ఞానం అయితే ఉందో హృత్తు, ఏ జ్ఞానము హృత్తు అంటే ఏమిటంటే హరిస్తుంది అనమాట. హరించినటువంటి దాన్నే అంటారు, హృత్తు అంటారు. కాబట్టి అటువంటి ఏది హరిస్తుంది? అది మనకి ఆ హృదయ గ్రంథిని హరిస్తుంది. అర్థమైంది కదా? హృదయ గ్రంథిని హరిస్తుంది. ఏ జ్ఞానమైతే హృదయ గ్రంథిని హరిస్తాదో దానిని ఏమంటారు? విద్య. అది అన్నమాట విద్య. అర్థమైంది కదా? ఇప్పుడు ఏ జ్ఞానమైతే హృదయ గ్రంథిని హరిస్తాదో ఆ జ్ఞానాన్ని ఏమంటారు? విద్య. ఏదైతే హృదయ గ్రంథిని హరించదో ఆ జ్ఞానాన్ని అవిద్య, అంతే అజ్ఞానం. దీన్ని జ్ఞానం అంటారు, దానిని అజ్ఞానం అంటారు. అది ఏది చీకటిని పోగొట్టలేదో
దాన్ని ఏమంటారు? చీకటిని పోగొడితే వెలుతురు. మామూలు చీకటి, ఇంట్లో చీకటిని పోగొడితే వెలుతురు. చీకటిని పోగొట్టకపోతే ఇది చీకటే, అది చీకటే. అర్థమైనా? దానిలో ఐక్యం చెందిపోద్ది. అందుచేత అజ్ఞానం పోగొట్టేదే విద్య. అందుకే అన్నారు శంకరాచార్యుల వారు, విద్య అవిద్యాం నిహంతీవ తేజస్తిమిర సంఘవత్తు చెప్పారు. విద్య అవిద్యాం నిహంతీవ, విద్య ఒక్కటే అవిద్యని నివర్తింపచ్చు. ఏ విద్య? ఆత్మవిద్య. ఇక్కడ మనకు కావాల్సింది ఏమిటి? ఆత్మవిద్య. కాబట్టి ఆత్మవిద్య ఆత్మయందు కప్పబడిన అజ్ఞానాన్ని నివర్తిస్తాయి. ఎలాగా? తేజ తిమిర సంగవత్తు, చీకటి సమూహాన్ని తొలగించినట్టుగా, తేజస్సు తొలగించినట్టుగా అజ్ఞానాన్ని తొలగిస్తుంది. అది విద్య. కాబట్టి అటువంటి విద్య అయ్యా ఏమి? హృదయ, అది మాత్రం హృదయ, ఈ హృదయంలో ప్రవేశించినది అయ్యాను అంటున్నాడు. అర్థమైందా? ఏదైతే అవిద్య ఉందో అది తొలగింది. ఏ దాని చేత మనకి విద్య అవిద్య పోతాదో అటువంటి విద్య చక్కగా మొదట ఏమన్నారు? అవిద్య పోయిందన్నారు. ఇప్పుడు దేని ద్వారా అవిద్య పోతుందో ఆ జ్ఞానం హృదయగతం అయింది. అది హృదయమున ప్రవేశించినది అర్థం. ఇక శ్రీకరం, శ్రీకరం అంటే మంచి, శ్రీ అంటే లక్ష్మీకరం, అది సంపత్కరం అంటే మంచి ధనం. ఇదంతా ఏమి? శ్రీకరం, లక్ష్మీకరం, సంపత్కరం, ఇదంతా మంచి సంపత్తును అటువంటి శ్రీకరం. కాబట్టి సంపత్కరం. ముక్తి భాజనం, అది ముక్తికి భాజనం అంటే ఏమిటి? పాత్ర. పాత్ర అంటే ఏంటి? ఆధారం. అది భాజనం అంటే పాత్ర. భాజనం అంటే ఇక్కడేంటి? ముక్తికి మోక్షానికి ఆధారమైనటువంటి ఇక్కడేంటి విశేషణం చెప్తున్నారు. ఈ విధంగా ముక్తికి అంటే శ్రీకారం సంపదలకి ఒకటి. రెండవది ఏమిటి? ముక్తే మోక్షమునకు భాజనం త్వత్పాదాబ్జం, తత్పదాబ్జం. ఈ రెండింటికి ఆధారమైనది ఏమిటి? నీ యొక్క పాదపద్మమునందు ఆ పాదపద్మమును భావే, నేనేం చేస్తున్నాను? అది భావం, ఆ మనస్సునందు నిత్యం సేవే, ఎల్లప్పుడూ ధ్యానించుచున్నాను. అదేమి దానికి? అది ఇప్పుడు శ్రీకరం అంటే సంపత్కరం. ఇక్కడ రెండు విధాలు. సంపత్తి అంటే మామూలు విభూతి ఐశ్వర్యం ఉంటుంది. మనకు కూడా సంపత్తి, ఈ మోక్షం కడగాలంటే సంపత్తి ఏమిటి? సాధన చతుష్టయ సంపత్తి ఉండాలి, సంపత్కరం. అర్థమైందా? లోకంలో యాత్ర జరగాలంటే ఆ సంపద ఉండాలి. ఈ ముక్తి కావాలంటే అది ఉండాలి, ఇది ఉండాలి, రెండు ఉండాలి. ఏది లేకపోయినా చికాకే. అది లేకపోతే ఇక్కడ కూర్చొని టైం ఉండదు. ఇంక ఇది లేకపోతే జన్మ వ్యర్థమైపోతుంది. అర్థమైంది కదా? ఇది లేకపోతే జన్మ విద్ధం, అది లేకపోతే ఇక్కడ కూర్చొని టైం ఉండదు. అందుచేత అయ్యా నీ పాదాలు ఏమిటంటే ఆ సంపదని ఇస్తుంది, ఈ సంపదని ఇస్తుంది. ఇచ్చినటువంటిది అటువంటి నీ పాదపద్మమును నేనేం చేస్తున్నాను? భావే. ఎక్కడ భావం అంటే ఎక్కడెక్కడ భావిస్తాం? మనసులో భావిస్తాం. అందుకని భావపదానికి అక్కడ మనసి భావేన అర్థం మనం అధ్యాహారం చేసుకోవాలి ఏమిటి? కాబట్టి ఆ మనస్సునందు నిత్యం ఎప్పుడూ సేవే అంటే నేను ధ్యానం చేస్తూ ఉన్నాను అని శంకరాచార్యుల వారు ఈ ప్రకారముగా ఇక్కడ ఏమిటి? ఆ యొక్క భగవంతుని యొక్క పాదార విందముల వల్లనో మనం చక్కగా ఆయనకి, చక్కగా అంటే ఊరికి అన్ని లడ్డూలు పెట్టి కాదు, చక్కగా అర్థమైంది. మరి చక్కగా అంటే అన్ని లడ్డూలు పెట్టి రోజు అన్ని స్పూన్ పూజ చేయడం మన వల్ల అవుతుందే? కాదు. అది ఏదో ఒకటి మన భక్తి ద్వారాగా
అతనికి ఎవరికి ఏది మనకి త్రోవ చూపెడుతుందో మనకు అనుకూలం పెట్టుకోవాలి. అందరూ అదే అన్నీ చేయాలని ఇక నియమమే లేదు. అంతా ఎవరికి ఏది అనుకూలమో అది చేసుకోవాలి. భక్తి ధ్యానమో జపమో పూజో ఏదో ఒకటి. అది మనం చేసుకున్నప్పుడు ఏమవుతుంది, ఆ యొక్క పాదారవిందాలను ఆశ్రయించినప్పుడు అలాగే మనం ఏమిటి ఎప్పుడు ఇది ఉండాలి. ప్రతిరోజు మనం ఈ ఆధ్యాత్మిక విద్య శ్రవణం అనేది ముఖ్యమన్నమాట. అన్నిటికన్నా ఈ శ్రవణం మనకి చాలా ముఖ్యమైనవి ఉంటుంది. ఇది అలా అయితే తన శ్రవణం ఇక్కడ దొరకనప్పుడు పుస్తకం పట్టుకొని చదువుకోవడం చాలా గొప్పదన్నమాట. దీనివల్ల ఏమవుతుంది మనకంటే అజ్ఞానం తొలగిపోతుంది, ఆ జ్ఞానము ఉదయిస్తుంది. ఆయన పాదాలను ఆశ్రయించడం వల్ల ఈ రెండు చాలా ఇంపార్టెంట్గా ఇందులో ఇచ్చారనమాట. అలా ఇచ్చి ఇప్పుడు 92 చెప్తున్నారు. దూరీకృతాని దురితాని దురక్షరాణి దౌర్భాగ్య దుఃఖ దురహంకృతి దుర్వచాంసి సారం త్వదీయ చరితం నితరాం పిబంతం గౌరీశం మా గౌరీశ మామిహ సముద్ధర సత్కటాక్షై చెప్తున్నారు. దూరీకృతాని దురితాని దురక్షరాని దౌర్భాగ్య దుఃఖ దురహంకృతి దుర్వచాంసి సారం త్వదీయ చరితం నితరాం పిబంతం గౌరీశ మాం ఇహ సముద్ధర సత్కటాక్షై. ఇప్పుడు కూడా ఈ జన్మను ఉద్ధరింపచేయమని ఆచార్యుల వారు ప్రార్థిస్తూ ఉన్నారు. హే గౌరీశ, గౌరీశ అంటే పార్వతీ వల్లభ పరమశివ. అయితే ఇక్కడ ఏమిటి అంటే దురక్షరాని, దురక్షరాని. ఇప్పుడు మనకి ఏమంటారు, కొద్దిగా బ్రహ్మదేవుడు మాకు ఇలా రాశాడండి అక్షరాలు అంటారు లేదా, అది అనమాట బ్రహ్మరాత, అటువంటి బ్రహ్మరాత. కాబట్టి దురక్షరాని ఆ యొక్క బ్రహ్మదేవుడు ఆ లలాటమునందు ఇవి రాసిన ఏమిటి, అవి దురితాని అంటే అవి ఏమిటి, ఆ యొక్క దుష్ట లిపి సూచికములు ఉంటాయి కదా, అందులో అన్నీ ఉంటాయి, మంచివి ఉంటాయి, చెడ్డ ఉంటాయి. రాసిన దాంట్లో అన్నీ ఉంటాయి. ఒకటి ఏదో ఒకటి ముందు తీసుకోవాలి, అర్థమైంది కదా. ఒకటి ముందు తీసుకొని తర్వాత ఇంకో దానికి వెళ్ళినా పర్వాలేదు. ఎప్పుడు కూడా ముందు ఏం తీసుకోవాలి ఎక్కడైనా. అందుకే మామూలు కూడా ఏం చేస్తారు, ఏం ముందు పనికిరావో అవి ముందు తినేద్దామంటారు. రేపు పాడైపోయినవి మళ్ళీ రేపటికి ఇవి పాడైపోతాయి, వచ్చింది కూడా పాడైపోయి మా జీవితాలు తినడం. అందుకే పాడైపోయి పక్కన పెట్టి మంచి వాడమని చెప్తా. ఇవి 2 రోజుల నుంచి ఇవి పాడైపోతాయి. ఎందుకు ఒక రోజు ఆ పాడైపోయి పారిస్తే రోజు ఫ్రెష్గా తినడం అవుతుంది. అంతే, ఆ మిగిలిపోయింది ఒకరోజు తినడం మొదలు పెడతారు. కోది అదే ఆ మిగిలిపోయి ఆ కుక్క నాకు పడిస్తే తండ్రి అయిపోయినా మళ్ళీ ఆ మంచిది మళ్ళీ మిగిలిపోవడమే రోజు. ఈ మిగిలిపోయి తినండి, ఎందుకే కర్మ. అందుచేత ఆ మిగిలిపోయింది ఏ రోజుకి ఆ రోజు పంపకం చేసేయాలి. భగవంతుడా ఎక్కడ ఉన్నారు ఎతకాలి, అయినా ఎదికిచ్చేస్తే పోయినా. ఈ ప్రకారంగా చెప్తున్నా. ఇక అందుకనే 5 మంది చెప్తున్నారేంటి, దురక్షరాని ఆ బ్రహ్మ లలాటంలో రాసినటువంటి లిపి ఏదైతే ఉన్నదో అది దురితాని. ఆ దురక్షరాలన్నీ ఏం చేస్తాయి, దురితాని. దురితాని అంటే ఏమిటి, పాపం చేత కలిగినవన్నీ దురితములు అంటారు. అందుకే మన సంకల్పంలో సమస్త దురిత క్షయ ద్వారా ఇది అందరికీ తెలుస్తుంది. సంకల్పం చదివిన అందరికీ సమస్త దురిత క్షయ ద్వారా అంటే సమస్త పాపములు నాశము ద్వారా
అది అనమాట దురితం. దురితం అంటే పాపం, దురితాని అంటే బహువచనం, దురితం దురితే దురితాని. కాబట్టి దురితాని అవి ఆ సూచకములు ఏం చేస్తాయి? పాపకాలం వచ్చేది చక్కగా కలిగినటువంటి. ఇంకెలాంటివి? దౌర్భాగ్యం, అది సౌభాగ్యం అంటే మంచిది, దౌర్భాగ్యం అంటే దురదృష్టం అనమాట. దీనికి దురదృష్టం అంటారనమాట. చెడ్డ అదృష్టం అనమాట ఈ దౌర్భాగ్యం. ఇది భాగ్యమే, దీన్ని భాగ్యం అంటే అదృష్టం. సౌభాగ్యం అంటే మంచి అదృష్టం. భాగ్యం ఇచ్చుకుంటూ అదృష్టం దానికి చూపెట్టి సౌభాగ్యం అంటే మంచి అదృష్టం. వాడి దౌర్భాగ్యం అయిపోయిందంటే దురదృష్టం. అది అందుచేత అటువంటి దురదృష్టం. దుఃఖం, దురహంకృతి ఒకటి కాదు కదా, దాంట్లో ఏమో ఒకదానికి జంట. ఇవన్నీ కూడా ఆ పాపములతో రాసిన రాతకి ఒకటి కాదు వచ్చింది కర్మ, అది దౌర్భాగ్యం. ఇంకా పాపఫలం వచ్చిందా ఇదే. భాగ్యం పద్ధతి వదలదు, కానీ దౌర్భాగ్యం అనమాట. అందుచేత ఇక దుఃఖం, ఇంకా దౌర్భాగ్యం వచ్చింది ఏం చేస్తాం? దౌర్భాగ్యం అంటే భాగ్యం లేకపోవడం, అది దుఃఖం. ఇంకా ఏమిటి దుఃఖం? దురహంకృతి. అప్పుడేమైపోయింది? దురహంకృతి. ఎప్పుడైతే దుఃఖం వచ్చిందో ఆ అహంకారం కూడా అలాంటిదే వస్తుంది అనమాట. సదహంకారం రాదు. అదేమిటి? దురహంకారం వస్తుంది. దురహంకారం వచ్చినప్పుడు ఏమైపోద్ది? ఇదంతా కలిసి ఇప్పుడు చెప్తూ ఉన్నాడు అనమాట. దురహంకారం ఎలాంటిది అంటే అది ఇటువంటి వానితో కూడినటువంటి ఈ దేహాదులు యందు నేను అభిమానం ఏమిది ఉందో అది తీసుకొస్తుంది. ఇదంతా కలిసి అలా అటువంటిది వచ్చి ఇక అక్కడి నుంచి ఏమిటి? ఎప్పుడైతే ఈ దేహాదులు యందు నేను అనే బుద్ధి వీరికి వచ్చేసిందో, వచ్చినప్పుడు ఇప్పుడు ఏమొస్తుందంటే దుర్వచాంసి. ఇక వాక్కులు కూడా పౌరుషమైన వాక్యాలు, వారికి మామూలు వాక్యాలు రమ్మన్నా రావు. అర్థమైంది కదా, అది ఏమంటారో వారికే తెలీదు. అది ఇవన్నీ కూడా మనలో ఉన్నటువంటి పాప ప్రక్షాళనం చేసుకోకపోతే, అర్థమైంది కదా, ఒకదానికోటి తోడైనట్ట ఇవన్నీ ఒక లైన్లో వచ్చేస్తాయి. ఈ లైన్లో వచ్చేసి ఏమైపోతుంది? ఈ దేహం నేననే అజ్ఞానం పెరిగిపోతూ ఉన్నది. ఆ పెరిగిపోయిన తర్వాత ఇంకేముంది దానిక? ఇంకా అలాగా పునరపి జననం, పునరపి మరణం. అందుచేత ఏమంటున్నారంటే ఇప్పుడు చెప్తున్నారు మనకి, సత్కటాక్షై. అయ్యా, నీ యొక్క సత్కటాక్షం ఎలా ఉండాలి? నీ యొక్క చూపులు మంచి, నీ కడగంటి చూపు అంటారు కదా. కాబట్టి నీ చివరి చూపైనా నా మీద పెట్టురా అని అర్థం. ఇంకేం లేదు, కడగంటి చూపు అంటే అర్థమైంది కదా. కాబట్టి నీ యొక్క చూపుల చేత దూరీకృతాని, ఇది ఆ భగవంతుని యొక్క దృష్టి ద్వారా, ఆ పరమాత్మ యొక్క దృష్టి ద్వారా ఏమవుతాయి? ఇవన్నీ దూరీకృతాని, అప్పుడు దూరం అవుతాయి. అందుచేత మనం భగవంతుని ఎందుకు ఇవన్నీ కూడా మనం సేవిస్తున్నామంటే ఈ రకంగా రకరకాలైనటువంటి సత్కర్మలు మన యొక్క దురితాలన్నీ దూరం కావడానికి, దేహాభిమానము పోవడానికి, ఆత్మాభిమానము పెరగడానికి. అప్పుడు ఏమిటి? దూరీకృతాని. ఇక సారం త్వదీయ చరితం. ఇంకెలాంటిదయ్యా? సారం, మంచి సారమైనటువంటి. ఇక త్వదీయ చరితం, అది త్వదీయ చరితం. త్వదీయ చరితం అంటే నీ యొక్క చరిత్ర. అది మామూలుగా కథలైతే ఏమిటి? మామూలు ఆయన చేసినటువంటి లోక విశేషాలన్నీ ఎక్కడెక్కడ జయించారో అవన్నీ చరిత్ర అన్నమాట. అన్నీ అంతే కదా. మన దుర్గా సప్తశతి చదువుంటాం. ఇంకా అమ్మవారు చేసిన విశేషాలు అన్ని దుష్ట శిక్షణ, శిష్ట రక్షణ, అదే కదా చరిత్ర అంతా. అలాగే విష్ణు పురాణం చదువుకుంటాం. అది కూడా ఇంకేమిటి? అందులో అన్ని కథలు దుష్ట శిక్షణ, శిష్ట రక్షణ.
అలాగే విష్ణు శివపురాణం చదువుతాం. ఇంకేముంటుంది? దుష్ట శిక్షణ, శిష్ట రక్షణ. శిష్టులు ఈ విధంగా రక్షించి శిష్టులకి తగిన ఉపదేశాలు, దుష్టులు మారడానికి తగిన ఉపదేశాలు. అది అందుచేత ఈ చరిత్రలు ఇంకా మనం కాస్త అందులో విచారణ చేస్తే ఇంకా ఈ చరిత్రలు ఇన్ని చదువుతున్నాం కానీ ఇక మన చరిత్ర అంటే ఏమిటో తెలుసుకోవాలని ఈ చరిత్ర చదివి అలసిపోతాయి. ఎంతకని చదువుతాం ఆ చరిత్రలో? ఈ చరిత్ర చదివి ఆఖరికి మన చరిత్ర చదువుకోవాలని బుద్ధి వస్తుంది. కోహం అన్నటువంటి నేను ఎవరినైనా చరిత్ర అప్పుడు పట్టుకుంటాం మనం. అలా ఆ విధముగా అందుకని మొదటి ఏదో చరిత్ర ఉండాలి. అర్థమైంది కదా? ఏదో పారాయణ ఉండాలి, ఏదో చరిత్ర ఉండాలి, ఏదో జపం ఉండాలి. ఏమిటంటే ఏదో ఒకటి ఆశ్రయించుకొని ఉంటే అది ఊరుకోదు. అర్థమైంది కదా? మంచిని ఆశ్రయిస్తే ఎప్పుడైనా మంచి ఇంకొదరి తీసుకుపోతుంది అనమాట. చెడ్డను ఆశ్రయిస్తే అది ఆ చెడ్డ లోకాన్ని తీసుకుపోతుంది. అది అందుచేత త్వదీయం చరితం ఆ త్వదీయం ఇది నీకు సాకారం అనొచ్చు, నిరాకారం అవచ్చు. నీ యొక్క చక్కగా చరిత్రను నితరాం పిబంతం నేను ఎప్పుడూ కూడా ఏదో కొద్దిగా చూసి వదలను ఆ చరిత్రని. నితరాం ఎక్కువగా ఎల్లప్పుడూ కూడా పిబంతం అంటే ఏమిటి? త్రాగడం అంటే నోటితో తాగిన నీళ్లు, చెబుతో తాగిన ఇది అనమాట. ఈ వాటర్ ఏమిటి? అమృత వాటర్, శ్రవణామృత వాటర్. ఇది ఎక్కడ దీంతోనే తాగాలి. ఇది ఎలా అన్నీ మోసేసుకొని చెవులు బంద్ చేసుకొని అంటే లోన పోది శ్రవణం. అర్థమైంది కదా? ఇది ఇవన్నీ అవి పెట్టారు భగవంతుడిది. దానికి అదే. అందుకే అవి హాయిగా ఉన్నాయి. మనం అన్నిట్లో కలిసిపోతాం కానీ మన బతికి ఎలుగైపోతుంటాయి. అవి ఉన్నవి ఎందుకు అలా ఉన్నాయంటే పక్కదాని సంబంధంలే, అలా చూసుకొని కూర్చుంటుంది అంతే. అది పోతే నాకేం పోయిందిలే అని అది వినుకొని దానికి నాకు సంబంధం లేదు. అది ఇది ఈ చెవు చూస్తుంది. నా పని నాకే జరిగింది, అక్కడ చూసుకుంటూ నాకేమీ లేనిపోయిన గొడవ అని అర్థమైంది కదా? ఈ చెవు అది ఎక్కడ చూసుకోండి అక్కడ చూసుకొని ఈ రెండు చూస్తాయి. నోరు అది తినలే, మనకెందుకు గొడవ, మన డ్యూటీ కాదు కదా, మనకెందుకు. అలాగ ఒకటి అంత వైరాగ్యంగా ఉంటాయి అవి. అందుచేత అటువంటి ప్రబంతం అర్థమైంది కదా? ఆ వినిచున్నటువంటి మాం నన్ను ఇహ సముద్ధరా, ఈ లోకంలో అంటే ఈ జన్మమునందు నన్ను చక్కగా ఉద్ధరింపు. ఏదైనా ఉండొచ్చు పాపం వల్లను, నేను ఏదైనా ఆ బ్రహ్మ రాసినటువంటి ఆ రాత పాపం ఉంది కదా, దానివల్ల కొన్ని దురితాని పాపములు కలిగినా సరే, అర్థమైందా? మనం ఆ దౌర్భాగ్యమైనటువంటి దురదృష్టం చేకూరినా సరే, దుఃఖం వచ్చినా సరే, ఆ దుఃఖం వల్ల దుష్టమైనటువంటి కర్మలు భాషణాలు ఇవన్నీ కూడా ఈ దేహాలను అభిమానం అలాంటి పరుష భాషణాలు ఇవన్నీ మరి దూరం కావాలి అంటే నాణ్య పంథ అయినా నీ అవ్యాజ కరుణా కటాక్ష వీక్షణముడి చేతనే సారమైనటువంటి నీ చరిత్ర ఎందు తాగాలనే బుద్ధిని కలుగు చేసి అవన్నీ దురితాలన్నీ పోగొట్టి, అర్థమైందా? నన్ను ఈ జన్మముందు అన్నాడు. ఇహ మళ్ళీ కాదు. ఆయన ప్రతి దాంట్లోనూ కూడా ఆ మోక్ష పదం లేకుండా చీడు ప్రతి దాంట్లో ఇస్తూ ఉంటుంటాడు ఆ మోక్షం అనేది. అందుచేత పిబంతం. అందుకే ఇక్కడ ఏమిటి అంటే ఎప్పుడైతే ఆ నిత్య సత్సంగం చరిత్ర ఉన్నదో అది తనకు తాను తెలియకుండా మోక్షాన్ని కలిగించేస్తుంది అన్నటువంటి విషయాన్ని చక్కగా చెప్పి ఇప్పుడు చెప్తున్నారు. శిరమునందున శశి సోమ కళాభరమౌలో 93 సోమ కళాభరమౌలో కోవమల ఘన కంధరే మహామహసి స్వామిని గిరిజానాధే మామక హృదయం
నిరంతరం రమతాం. అది సోమ కళాధర మౌలౌ కోమల ఘన కందరే మహామహసి స్వామిని గిరిజానాథే మామక హృదయం నిరంతరం రమతాం. అది ఇవి చెప్తూ ఉన్నారు ఇక్కడ. మామక హృదయం, మామక హృదయం అన్నమాట. మా అంటే నా హృదయం, నా మనస్సున, అది నా మనస్సు నా హృదయం. అది మాం అంటే తనకు సంబంధించింది, మామకాహ అంటే తనకు సంబంధించిన వారు. కాబట్టి మామక హృదయం నా మనస్సు ఎలా అంటే సోమ కళాధర మౌలౌ. ఆయన మనస్సు ఏ విధముగా భగవంతుణ్ణి రూపాన్ని ఏ విధమైన రూపాన్ని స్మరిస్తుందో అది చెప్తున్నారు. మనం కూడా అటువంటి విధంగా రూపాన్ని స్మరించాలి అని మనం అర్థం చేసుకోవాలి. అది కాబట్టి మామక హృదయం నా మనస్సు ఎలాగా సోమ కళాధర మౌలౌ. అది సోమ చంద్రుడు, చంద్రుని యొక్క కళ, చంద్రుని యొక్క కళని ధరించిన వాడు ఎక్కడ మౌలే మిద్ది మీద. అందుచేత ఆ విధముగా శిరస్సున చంద్రకళ ధరించినటువంటి ఆ భావముతో ఇంకా కోమలమైనటువంటిది మృదువైనటువంటిది మేఘము వంటి కంధరే. అటువంటి మేఘము అంత మృదు ఉంటుందట. అర్థమైంది కదా? మేఘం అనేది అంత మృదు ఉండబట్టే గాలి వేస్తే ఎగిరి వెళ్ళిపోద్ది. అదే రాయిలాగుంటే ఎగురుతుంది, ఎగిరితే అనేది పడిపోద్ది వచ్చి. అర్థమైందా? అందుచేత అటువంటి ఆయన మీద ఎలా ఉందంటే చెప్తాడు కోమలం. ఎలా కోమలం అంటే ఘన కంధరే, ఆ మేఘం వంటి. ఘన అంటే మేఘం వంటి, కందర అంటే మేడ అనమాట. కోమలం అంటే మృదువైనది. దానికి ఉదాహరణ మేఘం. మేఘం ఇక మేఘం అంతా మృదువు అనమాట. మేఘం ఎంత కఠినమో పడదు, మృదువు అనమాట. అది ఎలాగ మృదువో అటువంటి మృదు కలిగినటువంటి కందర మేడ ఎవరిది? శివుడిది అనమాట. అది శివుడి మేడ ఎలా ఉంటుంది? మృదువుగా ఉంటుంది. ఇక్కడ ఏంటి మేఘం వచ్చేసరికల్లా ఆ మేఘం పట్టుకొని చూడలేదు మనం ఎప్పుడు. అందుకని అది మృదువుగా గట్టా అని మన సందేహం వస్తుంది. అంతకని ఎక్కువేం లేదు. అర్థమైంది కదా? అంటే మరి మృదువైంది, మృదువైన చేత అంత గాలి వచ్చిందంటే అటు చెదరైపోతుంది. అదే గట్టి రాయిలాగుంటే అవుతుంది, ఏమవుతుంది. అలాగనమాట. దాన్ని బట్టి అది. ఇక స్వామిని ఎలాంటికి నేను ఆ పరమశివుడు ఏ విధంగా ఉన్నాడని భావించుకుంటున్నాడు అంటే ఈ విధంగా శంకరాచార్యుడు భావించుకుంటున్నారు. ఇంకేమిటి? స్వామిని. ఇంకా ఎలాగ స్వామిని? స్వామి ఇంట్లో యజమానికి ఏమంటారు? స్వామి. పూర్వం ఏంటి మా స్వామి లేడండి అనేవారు అప్పుడు. అర్థమైంది కదా? ఇప్పుడు ఏదో మాల వేసుకుంటేనే స్వామి, లేకపోతే స్వామి లేదు, ఏమీ లేదు. స్వామియే శరణు. ఇప్పుడు అలాగా. అందుకే యజమాని. స్వామి అంటే ఎవరు? యజమాని అనమాట. అది ఇంతకుముందు కూడా నేను మీకు కాస్త దానికి ఒక చమత్కారంగా లేకపోతే మామూలుగా అనుకోండి. స్వామి సూప్లెస్ స్వామి. స్వామి హామీ అంటే హామీ. నేను హామీ ఉన్నానయ్యా, నీకేం పర్లేదు, నీకు డబ్బు ఇవ్వాలంటే ఎవడో హామీ తీసుకురా అంటాడు. హామీ అంటే అది 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 ఇప్పుడు సూప్లెస్ హామీ స్వామి అనమాట. మంచి హామీ గలవాడు, మంచి అందరికీ హామీ ఇచ్చాడు ఆయనే కదా అంటారా? అందుచేత మన సూప్లెస్ స్వామి స్వామి. ఈయన ఎక్కడ స్వామి? అంటే సర్వనియామక స్వామి అనమాట. అన్నిటినీ చక్కగా నియమించడే కాదు, అన్నిటినీ బాగా చూసుకుంటాడు. అర్థమైంది కదా? ప్రతి వారికి ఏది లోటు లేకుండా ఎవరి మూట వాడికి చక్కగా ఇస్తూనే ఉంటాడు. ఒక మూట ఒకటి మార్చడు.
అన్ని మూటలకి హామీ ఆయనే అనమాట. అర్థమైంది కదా. ఒక యాత్రకి వెళ్ళి 100 మూటల దగ్గర పెట్టామనుకో, వాడు మూటోడు పట్టిపోయి చూసి ఏమీ కాను, అది పోయిందో ఎక్కడ పోయిందో ఆ రూములు ఈ రూమ్ ఎత్తుకు వస్తాం మనం. ఇప్పుడు ఆయన ఎక్కడ మన భారతదేశంలో 150 కోట్ల మూటలు ఉన్నాయి. అర్థమైందా? ఇలా ఎన్ని మూటలు ఉన్నాయో ఒక మూట మార్పు లేదు. అందుచేత అందరికీ హామీ స్వామి అటువంటి సర్వనియామకమైనటువంటి వాడు, అన్నిటి నియమించేవాడు. గిరిజానాథే గిరేహే జాయితే ఇది గిరిజ, పర్వతుడి యొక్క కూతురు పార్వతీదేవికి భర్త అయినటువంటి అటువంటి పార్వతీకి రూపమైనటువంటి అటువంటి పార్వతీపతి రూపమైన, ఇక్కడ ఏం లాస్ట్లో పెట్టాడు ఎంతవరకు తీసుకొచ్చి, మహామహసి మహామహసి మహసి అంటే జ్యోతి అన్నమాట. కాబట్టి మహా అంటే గొప్పదైనటువంటి అది జ్యోతి ఎందు, ఆ జ్యోతిస్వరూపమైన మాట. ఇదంతా కూడి గొప్ప జ్యోతిస్వరూపమైనటువంటి దాన్ని అతని ఎందు, ఆ జ్యోతి ఎందు, ఈ విశేషములతో కూడినటువంటి జ్యోతి ఎందు నిరంతరం ఎల్లప్పుడూ కూడా రమతాం నా మనస్సు క్రీడించుగాక. మామకు హృదయం చెప్పాడు కదా మొట్టమొదట, నా మనస్సు ఇటువంటి స్వరూపంతో కూడినటువంటి దాన్ని క్రీడించుగాక రమించుగాక అంటే వారితో సంబంధాన్ని ఉండాలన్నమాట. అది అందుచేత ఇప్పుడు ఏదైనా విశేషణాలు ఎందుకు అంటే ఆ విషయం ఇప్పుడు ఒకటి మనము జపం చేస్తున్నాము, ధ్యానం చేస్తూ ఉన్నాము, ఏదో పెట్టుకున్నాము. పెట్టుకున్న తర్వాత మనకి ఆ పెట్టుకున్న తర్వాత ఏమి రావాలి? ఆ భావాలు రావాలి. అది రాముడు పెట్టుకుంటే ఆ భావాలు మనకి కలగాలి. రాముడు ఎవరు? పితృవాక్య పరిపాలకుడు. మనం జపం చేస్తూ ఉన్నాం. ఇప్పుడు ఇటు మనకి పితృవాక్ పరిపాలకుడు అని అంటున్నాం. ఇప్పుడు మనం ఏం చేయాలి? పితృవాక్ పరిపాలన చేస్తూ ఉండాలి. ఇది కదా భావం. మరి భావం అంటే ఈ విధంగా రాముడు ఏకపత్ని వ్రతస్థుడు. ఇలాగా అవన్నీ భావాలు ఏమి ఒక దాని యందు ఆరోపణతో అది ఆకారమైంది. ఆకారం యొక్క విశేషణాలు చెప్పుకోవడం, అది అక్కడి నుంచి అయిపోయింది. మన తత్వమసి మహాకోపదేశం తీసుకున్నాం, అర్థమైంది కదా. ఇప్పుడు తత్వ త్వము అస్య ఐక్యాన్ని చెప్పేసుకున్నాను, జరిగాను అనుకోండి. ఇప్పుడు ఏమిటి మరి? భావాలు. ఆ స్వరూపాన్ని నేను అన్నడు భావం వచ్చింది. వచ్చినప్పుడు ఆ స్వరూప భావం ఎలాంటిది? అది నిరాకారమైనది, నిర్వికారమైనది, నిరంజనమైనది, నిత్యమైనది, సత్యమైనది, బాక్యాభ్యంతరం వ్యాపించినటువంటిది, అన్నిట్లో ఉన్నటువంటిది అని ఇవి రావాలి. ఈ భావాలు రావాలి. ఈ భావాలతో ప్రతిదీ బలపడుతుంది. ఈ భావాలు స్వాత్మను పోషిస్తుంది, ఆ భావాలు ధర్మాన్ని పోషిస్తుంది. రెండును ఏమి ఇప్పుడు అటువంటి వాళ్ళ భావాలు ఏం చేస్తాయి? ఆ ధర్మ నిలకడేది మనకి ఉంచుతాయి. అందుకనే ఇది ఒకటి. ఇప్పుడు ఇటువంటి ఆకారం కూడిన పరంజ్యోతి స్వరూపాన్ని నేను ధ్యానిస్తున్నాను అన్నాడు. మరి ఏదో ఒకటి వచ్చిందంటే ఈ ఆకారం ఉండాలి కదా. ఇప్పుడు అందరూ ఏదో ప్రతి వారు సాకారాన్ని పెట్టుకునే ఉంటారు. ఏదో ఒకటి ఆకారం మన ఆకారం మనం పెట్టుకుంటా. ఒక పార్టీలో ఉన్నవాడు సాకారం ఏమిటి? ఆ పార్టీ జెండాయే సాకారం. అర్థమైంది కదా, అది చూపెడతారన్నమాట. అది ఆకారం. అర్థమైంది కదా. ఇది మనకేమిటిది? ఆకారం. మీరు కొంతమంది ఏదో ఒకటి ఫోటో పెట్టుకుంటారు లేదా? కొంతమంది ఇష్టం వచ్చిన ఫోటో ఏదో ఒకటి, ఎవరిదో ఒకటి, కొడుకుదో లేకపోతే తల్లిదో లేకపోతే ఎవరిదో ఒకటి. ఆ ఫోటో చూసి అదేంటి? సాకారం కదా. ఆ సాకారం చూస్తే ధ్యానం అనమాట, సాకార ధ్యానం అనమాట ఇది. మరి అంతే కదా. ఇప్పుడు కొన్ని పర్సల్లో పెట్టుకుంటారా, పెట్టుకుంటారు, కొన్ని సెల్లల్లో పెట్టుకుంటారు ఫోటోలు. ఈ ఫోటోలు మరి ఏమిటివి? ఆ ఫోటో ఎందుకు? సాకార ధ్యానం అనమాట. ఆ ధ్యానం చేయగా అందులో లీనం అవుతుంటుంది. అర్థమైంది కదా. అలాగే మనమేం చేయాలి? ఇప్పుడు మామూలు బాకీ వస్తువులు కూడా వాళ్ళు సాకార ధ్యానం చేస్తూనే ఉన్నారు. ఇప్పుడు మనం ఏం చేస్తున్నాం? భగవంతుని సాకారం నుంచి నిరాకారాన్ని పొందుతూ ఉన్నాం. అందుచేత ఈ ప్రకారముగా చెప్తున్నారు.
ఓ పార్వతీ పరమేశ్వర రూపంతో ఎదుగుతున్నటువంటి ఆ దివ్యమైన పరంజ్యోతి స్వరూపం ముందు నా మనస్సు ఎల్లప్పుడూ ఉండుగాక. అలా ఉంటే ఏమవుతుంది, మనకి చక్కగా ఈ జన్మ పావనమైపోయింది. అటువంటి పావనమైనటువంటి తత్వాన్ని, సత్కర్మనిష్టను, భగవద్భక్తిని, ఆత్మవిజ్ఞాన సంపత్తిని, ఆయురారోగ్య ఐశ్వర్యాన్ని అటువంటి శంకరులైనటువంటి శంకరాచార్యులు వారు అమ్మవారు మనకిచ్చి సదా రక్షించుగాక. ఓం సహనా భవతు సహనౌ భునక్తు సహ వీర్యం కరవావహై తేజస్వినావధీతమస్తు మా విద్విషావహై. ఓం శాంతి శాంతి శాంతి. హరి ఓం తత్సత్. ఓం